క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆరాధనలో మన ప్రభు క్రీస్తు ప్రభు ఆరాధన కోడికలు క్రమంగా జరిగించి ఆరాధన వాక్యాన్ని మనకు తేటగా చేశాడు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు రెండవ వర్తమానముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు మన విశ్వాస జీవితానికి ఈ వాక్యము మనం అన్వయించుకోవాలి కనుక ఆ వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. చెప్పేటప్పుడు ఏదో చెప్తున్నాడు అని వేరే ఆలోచన వేరే చేస్తాం కాకుండా చెప్పే వాక్యాన్ని శ్రద్ధ పెట్టి వినాలి. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎస్తేరు గ్రంథము 18వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 18వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, ఎందుకంటే ఇక్కడ చదివే అవునో కాదో వాటిని కూడా మీరు తెలుసుకోవాలి. ఎస్తేరు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం లేదా 30వ వచనం కాడి నుంచే చదువుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని ఈ అక్రమములు మీ శిక్షా కారణములు కాకుండునట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుతున్న బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి. అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ మనకి రెండు ప్రాముఖ్యమైన అంశాలు: నూతన మనసు, నూతన బుద్ధి. నూతన మనసు, నూతన బుద్ధి. మన అంశము అదే. చదివిన లేఖన భాగం కొరకై ప్రార్థన చేద్దాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి నాయన, వారి అక్రమాలను గురించి మీరు అలా ఉండకుడి, నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనిడని ఆనాడు ప్రభా మీరు ఇశ్రాయేలుకు ఎలాగైతే ఈ వాక్యాన్ని బోధించారో, ఈనాడు కూడా ప్రభా ఈ వాక్యము మా అందరి జీవితాలకు కావాలి కనుక ఈ వాక్యాన్ని ప్రభా చదివి ఉండగా, చదివిన వాడు నాయన జ్ఞానం లేనివాడు, ఉత్తవాడు, మట్టివాడు, ఏ యోగ్యత లేనివాడు అయినా ప్రభా నీ పక్షముగా నిలబడి ఉండగా మీరే మాతో మాట్లాడమని సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం ఇశ్రాయేలు ప్రజలకి ఆ యెహోవా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్పాడు? మీరు నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి అన్నాడు. ఎక్కడి నుంచి తేవాలా ఈ నూతన బుద్ధి, నూతన హృదయము? ఎక్కడ దొరుకుతుంది? ఇటు మనకి దయబడి కోట్లోనో గుంటూరులోనో ఏడా దొరకదు. నువ్వు అక్కడికి పోయి అయ్యా నాకు నూతన హృదయం కావాలంటే వాళ్ళకాడ ఏంటి ఉంటుంది? వాళ్ళకాడన్నీ మనం తినేవి ఉంటాయి కానీ ఏమీ ఉండవు. నూతన బుద్ధి, నూతన హృదయము అది మీరు తెచ్చుకొనడి అని యెహోవా దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. పేతురు భక్తుడు కూడా, మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాటను చూద్దామా? పేతురు భక్తుడు కూడా అదే ప్రస్తావన చెప్పాడు. చూడే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడు.
4:7. అయితే అన్నిటి అంతము అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు ప్రార్థనలు చేయటం చేయుటయు మెలకువగా ఉండుడి. ఏం బుద్ధి అన్నాడు? స్వస్థ బుద్ధి. అక్కడ ఎస్కేల్ గ్రంథంలోనేమో ఏమన్నాడు? నూతన హృదయము నూతన బుద్ధి అని ఎస్కేల్ గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇక్కడ పేతురు, అపోస్తుడైన పేతురు భక్తుడు ఇక్కడ ఏమన్నాడు? నూతన బుద్ధి, స్వస్థ బుద్ధి. ఎలా ఉండదు స్వస్థ బుద్ధి? అడేమో నూతన హృదయము నూతన బుద్ధి, ఇక్కడేమో స్వస్థ బుద్ధి అన్నాడు కదా 7వ వచనంలో. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలో చేయుటయందు మెలకువగా ఉండుడి. స్వస్థ బుద్ధి గలవారై ఎందుకు చెప్పాడు ఈ మాట? మనకేమై ఉన్నది? అయితే అన్నిటి అంతము అంతము సమీపముగా ఉన్నది. ఈ లోకము నశించిపోతుంది, మనుషులందరూ పోతారు. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. ఆ స్వస్థ బుద్ధి మనకు ఏడ దొరుకుతుంది? ఆ నూతన హృదయం మనకు ఏడ దొరికింది? నూతన హృదయం మనకు ఏడ దొరికింది? అక్కడ ప్రభు యొద్ద మనకు దొరుకుతుంది. భక్తుడు చెప్తున్నాడు కదా ఇక్కడ, అయితే అన్నిటి అంతము సమీపముగా ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి అన్నాడు. కానీ బుద్ధిలో ఎన్ని రకాలు ఉంటాయి? బుద్ధులు, మనసుల్లో ఉన్న బుద్ధులు ఎన్ని రకాలు ఉంటాయి? వాటిని ఒకసారి పరిశీలన చేద్దాం. చూడు, లోకా సువార్తలో మనకు తెలిసిన భాగమే. లోకా సువార్త 15వ అధ్యాయం చూడయా. ఎక్కడికి వస్తే మంచి బుద్ధి దొరుకుతుంది? లోకా సువార్త 15వ అధ్యాయము చూసావా? 15వ అధ్యాయము 17వ వచనం చూడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను పరలోకమునకు విరోధముగాను. సరే, వాడు ఎందుకు పోయాడు తండ్రి కాడకి? వాడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి లేకముందు ఎలాగో ప్రవర్తించాడు వాడు? అన్నదమ్ములు ఇద్దరున్నారు. తండ్రి కాడకు వచ్చి నా ఆస్తి నాకు ఇమ్మన్నాడు. తండ్రి వాడు ఆస్తి వాడికి ఇచ్చాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. ఊళ్ళోనే ఉండొచ్చు కదా, ఉండూరులోనే ఉండొచ్చు కదా, ఆ వ్యాపారం మీద ఉండూరులోనే చేయొచ్చు కదా. దూరదేశం వెళ్ళాడు. చెడు వ్యాపారం, చేయరాని పనులు చేసి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఆ ఆస్తినంతా పోగొట్టుకొని చివరికి ఎవరు ఆదరించేవాడు లేక, తినడానికి తిండి లేక, ఆ తిండి కోసం ఎక్కడికి పోయాడు? పందులు తినే పొట్టు కోసము పోయాడు ఆడికి. కానీ పందులు కూడా జాతీయుల దగ్గరికి జాతీయ పందులు ఆ పొట్టన్నా తిని ఆకలి తీర్చుకున్నామని అక్కడకు పోతే పందులు దగ్గరికి రానిలా. అప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చాడు? తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అంతకుముందు బుద్ధి లేదు వాడి కాడ, నూతన హృదయం లేదు, నూతన బుద్ధి లేదు, స్వస్థ బుద్ధి లేదు. అప్పుడు వచ్చింది మైండ్లోకి వాడికి ఏమని? నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వారు ఉన్నారు, వారికి ఎంతో సమృద్ధైన ఆహారం ఉంది. నేను అక్కడికి పోయి ఆ కూలి వాడిలో ఒకడైనాను చేరి ఆకలి తీర్చుకున్నదని అనుకొని వాడు బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి ఏమని అన్నాడా?
నువ్వు నా ఆస్తిలో సగం తీసుకొని పోయావు, నువ్వు ఎక్కడికి వచ్చేది అన్నాడా? అన్నాడు. ఎందుకు? మన తండ్రి ఎలాంటి వాడు? ప్రేమ గలవాడు, దయగలవాడు, కరుణామయుడు. దూరం నుండి చూశాడు. కుమారుడు వస్తుంటే పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తీసుకొని వస్తే స్నానము చేపించి కొత్త బట్టలు కట్టి ఉంగరము పెట్టి ఒక కోడె దూడను వధించి విందు చేశాడు. వాడికి తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ప్రభువు కాడకు వస్తే బుద్ధి వచ్చింది. తండ్రిగా ఇంటికి తిరిగి వచ్చాడు. అంతకుముందు వాడికి బుద్ధి లేదు. బుద్ధి లేని వాడు ఎలా ఉంటారు? బుద్ధి లేని వాడు ఎలా ఉంటారు? చూద్దామా? యెషయా గ్రంథం చూడయా. యెషయా గ్రంథము 29:24 వచనం. యెషయా గ్రంథం 29. చంచల బుద్ధి గలవారు చదువు వివేకులవుదురు, సనుగువారు లోబడుదురు. ఇక్కడ ఒక మాట అన్నాడు. ఎవరు? యెషయా భక్తుడు అన్నాడు, చంచల బుద్ధి గలవారు అన్నాడు. ఏం బుద్ధి? ఏమా ఏం బుద్ధి వాడిది? చంచల బుద్ధి. స్థిరత్వం ఉండదు, మనసు ఒక కాడ నిలబడదు, ఒక ఆలోచన ఉండదు. ఏడవ మాట చెప్తారు, అడవ మాట చెప్తారు, అడవ మాట చెప్తారు. చంచల బుద్ధి. ఏమన్నాడు? 29-24 వచనంలో నేను చదువుతాను ఏనండి. 29:24. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. చంచల బుద్ధి గలవారు ఏం చెప్పాడట? వివేకులగుదురు. ఎప్పుడు? ఆ చంచల బుద్ధి పోయినప్పుడు వారు ఏమవుతారు? వివేకులు అవుతారు. చంచల బుద్ధి గలవారు ఎలా ఉంటారంటే, చంచలత్వం, మనసు స్థిరముగా ఉండదు, మాట మీద నిలబడదు, కరెక్ట్గా మాట్లాడు, చెప్పిన మాట మర్చిపోతారు. వాడు చెప్పింది అంటారు, వీడు చెప్పింది అంటారు. చెప్పుడు మాటలో బాగా వింటారు. చంచల మనసు గలవారు. స్థిర మనసు గలవారు ఎందరో. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఆలోచిస్తారు, గమనిస్తారు. ఎందుకు చెబుతున్నాడా, ఇది కరెక్టా కాదా అని ఆలోచనలో ఉంటారు. కానీ ఈ చంచల బుద్ధి గలవారు చెప్పిన దాన్నే ముడేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కాడ స్థిరత్వం ఉన్నది కనుక అంటున్నాడు. ఇక్కడ యెషయా భక్తుడు ఏమన్నాడు? చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడు. సణుగుతారు కొంతమంది. సణుగుడే. ఏదో ఆడుతూనే ఉంటే గుణగుణగుణగుణగుణలు ఆడుతూనే ఉంటారు, సణుగుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఏమవుతారు అన్నాడట? వివేకమునకు లోబడుదురు. ఎక్కడుంది వివేకము? ఉపదేశమునకు లోబడదు. ఉపదేశం అంటే ప్రభు యొక్క వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ సణిగేవారు ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఏమవుతారు? లోబడతారు. చంచల గల మనసు వారు వివేకులు అవుతారు. విన్నప్పుడు ఆ మనసు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మనం ఏం మాట్లాడుతున్నామా, ఎలా ప్రవర్తిస్తున్నామా అని ఒకసారి మనం ఆలోచన కలిగి ఉంటే ఏమవుతుందంటాడా? వివేకులు అవుతురు, వివేకము గలవారు అవుతారు. మొదట్లో మనం ఎస్తేరు గ్రంథం నూతన హృదయము నూతన బుద్ధి. పేతురు పత్రికలో మనం చదువుకునేది స్వస్థ బుద్ధి. జ్ఞాపకం పెట్టుకోండి. సరే,
ఈ చంచల మనసు గలవారు ఎలా ఉంటారంటే 1 తిమోతి పత్రిక చూడే 1 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి చూసావా 5:21 చదువు. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయు చేయక నేను చెప్పు ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవుని దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఏమిటి ఆన? ఏంటమ్మా ఆన? ఆన అంటే ఏంటి? ఏంటి ఆన అంటే ఏంటి? నేను చదువుతున్నా చూడు. విరోధి బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను, నీకు ఒట్టు పెట్టుచున్నాను. ఒట్టేస్తున్నాడు. నీకు ఆనబెట్టుచున్నాను, ఒట్టు పెట్టుచున్నాను అన్నాడు. ఇక్కడేమన్నాడు? విరోధ బుద్ధి. ఏం బుద్ధి? విరోధ బుద్ధి. ఈ విరోధ బుద్ధి ఎట్లుంటుంది? ఈ విరోధ బుద్ధి గలవారు ఎట్లుంటారు? ఒకవేళ నీకు నాకు ఏదన్నా కొద్దిగా మాటలకు తేడా ఉంటే దాన్నే మనసులో పెట్టుకొని పై బాగానే ఉంటారు, లోపలే ఎట్లా ఉంటుంది? ఆ విరోధం అట్నే ఉంటుంది, ఆ కడుపులో అట్నే ఉంటుంది ఆ విరోధం. అందుకే చెప్తున్నాడు కదా ఏమని? విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక. పక్షపాతం పైకి బాగానే ఉంటారు వీళ్ళు, లోపలనే చూపిస్తారు వ్యసనాలు, కుళ్ళు, క్రోధాలు. పక్షపాతం అవునా కదా? విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను, నీకు చెప్పుచున్నాను, నీకు ఒట్టే చెప్తున్నాను. నువ్వు అలా చేయకూడదు అని ప్రభు వాక్యం ద్వారా తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విరోధ బుద్ధి, కలహ బుద్ధి, ఈ విరోధ బుద్ధి, కలహ బుద్ధి సంఘంలో ఆనాడు సంఘాలలో నాబాలు అబిగేలని ఇద్దరు దేవుని భక్తులు, వారు మంచి బుద్ధి గలవారు. సంఘంలో వారి సాక్ష్యం ఎంతో గొప్పగా ఉందని మనం బైబిల్లో చదివినప్పుడు మనకు తెలుస్తుంది. సరే, ముందుకు పోదాం. ఇక్కడ ఏమన్నాడు? విరోధ బుద్ధితోనైనాను పక్షపాతముతోనైనా ఏం చేయకూడదు, మీకు ఆనబెట్టుతున్నాను, మీకు చెబుతున్నాను అన్నాడు. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీ రాసిన మొదటి పత్రిక 1 ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5:1-15. కొందరు అసూయ చేతను బాగా వినాలమ్మా. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. చాలు. ఏ బుద్ధితో ప్రకటిస్తున్నారు వీళ్ళు? ముందు వచ్చిన మాట్లాడాం. అసూయ చేతను, కలహ బుద్ధి చేతను. అసూయ.
ఈ అసూయ చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. కలహ బుద్ధి, అసూయ రెండు ఉన్నాయి. వారు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, కానీ మంచి బుద్ధితో కూడా ప్రకటిస్తున్నారు. ఈ కలహ బుద్ధి వాళ్ళు ఎలా ఉంటారంటే, మన ఒక దైవజనుడు చెప్తూ వారి కుటుంబ జీవితంలో సేవకుడు ఆయన, వాళ్ళ కుటుంబ జీవితంలో వాళ్ళకి సఖ్యత ఉండదంట. కానీ ఆయన దర్జనుడే. ఆ భార్యకి ఆయనకి మాటలు సరిగా ఎడ్డామంటే తెడ్డామంటే ఎడ్డాంగా ఉంటాయి. ఆయన ఏం మాట్లాడలేడు. అంతో మాట్లాడితే తగాదా అని ఆ వేదనతోటి వచ్చేదేను. మనకి రేత్రి కుడికలు ఉంటాయి కదా, అట్టనే కుడికల్లో వచ్చి కుటుంబ విషయాలు తెచ్చి మందిరంలో చెప్తూ ఉన్నాడట. వాళ్ళట్ట వీళ్ళట్ట అని చెప్తూ ఉంటే సహోదరులు వింటూ 2 రోజులు విన్నారు. వాళ్ళకి బాధగా ఉంది. మాత్రం బయట నుండి ఒక సహోదరుడి భర్త వింటున్నాడు. ఈ 2 రోజుల నుంచి దైవజనుడు ఏం చెప్తున్నాడా ఆలకిస్తూ ఆ కూడికి అయిపోయినాక ఇంటికి పోయినాక, ఏమమ్మా ఆయన ఆ భర్త ఆమెను ఏమి మాట్లాడు, ఆమె ఎక్కడితో మీటింగ్ పోయినా ప్రార్థనకు పోయినా ఆమె వదిలేస్తా అంటే దేవుని మీద అసలు భక్తి ఉంది. మీ దైవజనుడు నిన్నటి నుంచి వాళ్ళు వ్యభిచారం అంటున్నాడు, వీడు వ్యభిచారం అంటున్నాడు, లిఖితే సహోదరులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. మీరు ఎవరైనా ఉన్నారా ఏదైనా మా చుట్టూ ప్రార్థన పోయేవాళ్ళు అని అడిగాడంట. ఆ సహోదరు, అయ్యా ఆయన అట్లే చెబుతున్నాడు, మేము వింటున్నాము అంటే అందరితో ఆ ట్రాఫిక్ వదిలేశారు. 3వ రోజు కూడికి వచ్చారంట, కూకున్నారంట. అదే ట్రాఫిక్ మళ్ళీ ఎత్తున్నాడంట. సహోదరు లేచి, అయ్యా నీ ఇంటిలో గొడవలు ఉంటే నువ్వు చూసుకో, నీది నీవు చూసుకో. ప్రతిరోజు వచ్చి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పేది ఏందయ్యా? ఏ బుద్ధితో ప్రకటిస్తున్నాడా? చూడు 17వ వచనమే చదువు. అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును కలహ బుద్ధితో ప్రకటిస్తున్నారు. కలహ బుద్ధితో ప్రకటించినప్పుడు వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? అసూయగా ఉంటుంది. ఏంటి వీళ్ళు చెప్పేది? మంచి బుద్ధితో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. సరే, ముందుకెళ్తాము. ఆ కలహ బుద్ధి వాళ్ళకి ఏంది? ఆ బుద్ధి లేని వాళ్ళకి ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్నాడు. చూడయా, యెషయా గ్రంథము 57:19 చూడు. వారిలో కృతజ్ఞతా బుద్ధి ప్రకటించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమును చెప్పి నేనే వారిని స్వస్థపరిచితిని. ఏడన్నాడు? ఆ చంచల మనసు గలవారు, బుద్ధి లేని వారు, అసూయ చేతను మాటల చేతను వారు ఇలాగ ఉన్నారు కాబట్టి ఏమన్నాడు? 57వ వచనంలో 57:19 మరలా చదువు. 19 వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులను సమీపస్తులను సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదను, ఇదే పరిస్థితిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్వస్థ బుద్ధి, ఈ కృతజ్ఞతా బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కృతజ్ఞతా బుద్ధి. చంచల బుద్ధి చూచాము. ఆడ విరోధ బుద్ధి, కలహ బుద్ధి. ఇక్కడికి వచ్చేలేక అంటున్నాడు
కృతజ్ఞతా బుద్ధి. మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తామో, ప్రభువులో మనం ఆనుకుంటామో, ఆయన వాక్యాన్ని మనలో ధ్యానం చేస్తామో, ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటామో, అప్పుడు ఏం పుట్టింది? కృతజ్ఞతా బుద్ధి పుట్టింది. ఆ కృతజ్ఞతా బుద్ధి మనలో ఉండాలి. కృతజ్ఞతా బుద్ధి అంటే ఒక ఊళ్ళో అంటే రాజమండ్రికి వెళ్ళి ఒక విశ్వాసరాలు ఉంది. ఆమె వార్డను, హాస్టల్లో వార్డను. ఆమె భర్త లేడు, పిల్లలు లేడు. ఒక అనాథ పిల్లలు, తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, అనాథ పిల్లలను ముగ్గురిని తీసి, ముగ్గురు మగ పిల్లల్ని వారిని చదివించి పెద్ద చేసి చదువులు చెప్పి వారు ఉద్యోగస్తులు చేసి పెళ్లిళ్ళు చేసి పంపేసింది. ఈ వయసు అయిపోయింది. ఆమె ఎవరో వయసులో ఉన్నప్పుడు ఆస్తి కొద్ది కూడబెట్టుకుంది, ఇల్లు కట్టుకుంది, బంగారం కొనుక్కుంది, డబ్బు ఉంది. వీళ్ళు ఎవరు కూడా సెటిల్ అయిపోయారు. అప్పుడప్పుడు అమ్మని వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు కొడుకులానే వండి పెడుతుంది, తింటున్నారు, పోతున్నారు. ఒక రోజు టైమున ఒక రాత్రి వేళ వచ్చి, అమ్మా మేము ఈ రాత్రి ఉండాలమ్మా, మాకు చికెన్ తెచ్చి వండి పెట్టు. అయ్యో ఇది మిగిలిలే కదంటరా అని చికెన్ తెచ్చి కమ్మంగా వండి పెడితే తిని ఆ రైతు నుండి వాడు వెళ్ళిపోయాడు. ఆమె పొద్దున్నే 6 గంటలకు లేచి ఇల్లు ఉడుచుకొని ముగ్గు ఎత్తుతో ఏదో ఆమె పనులు చేసుకుంటూ చుట్టుపక్కల కనపడతా ఉండేది. ఆ రోజు కనపడలా. ఎందుకు? ఆ డబ్బు ఆ నగలు తీసుకొని ఏం చేశారు? చంపేశారు. వారికి కృతజ్ఞత లేదు. అనాథలుగా ఉన్నవారిని చేసుకొచ్చి వారిని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లిళ్ళు చేసి పంపిస్తే ఆ డబ్బు కోసం ఆశపడి పెంచిన తల్లిని కత్తులతో పొడిచి చంపేపోయాడు. ఎడేమన్నాడు? వారికి కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తానన్నాడు. వారికి కృతజ్ఞత ఉందా? ఆ కృతజ్ఞత బుద్ధి వారిలో ఉందా? ఆలోచన చేయాలి. లేదు. డబ్బు కోసం ఆశపడి తల్లిని పెంచిన తల్లిని చంపేశారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? 19వ వచనంలో వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము ఎప్పుడైతే అలాంటి బుద్ధులు మానుకొని ప్రభు సన్నిధికి వస్తాము, కృతజ్ఞత బుద్ధి మనలో కలుగుతుంది. ముందుకు వెళ్ళిపోతాం. చూడయ్యా, ఇంకొకటి యెషయా గ్రంథం 50వ అధ్యాయం చూడు. యెషయా 50వ అధ్యాయం చూసావా? 54వ వచనం చూడు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిశువులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి హృదయమును నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఏ బుద్ధి? వినుబుద్ధి. ప్రతి హృదయమున ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించుచున్నాడు. వినాలి. ప్రతి వాక్యము చెప్పేటప్పుడు గ్రహించాలి. మన ఇక్కడ మనిషి, ఎక్కడో మనసు. వినుబుద్ధి ఉండాలి. వినాలి వాక్యాన్ని. వాక్యమే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు కానీ ఎందుకు చెప్తారో మంచి మాటలు చెప్పినప్పుడు వాటిని మనము వినాలి. ఈరోజు ఒక అంశం దీనిలో ఉంది చెప్పడానికి. మా బాబురావు లేడు కదా, వచ్చాడా? రాలేదు. వినాలి.
ఒక ఇంటే దైవజనుడు చెప్తుంటే విన్నాను. వారి అమ్మ కూతుళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చాలా భక్తిపరులు. ఆ ఇంటి యజమానుడు ప్రార్థన గరాడు, ఇచ్చ తాగుబోతు. వాళ్ళంట దైవజనుడా పోయి పిల్ల అంటుందంట, అన్నయ్య నేను మా అమ్మ రేపు పరలోకానికి పోతే మా నాన్న నరకానికి పోతాడు అన్నయ్య. ఆయన కూడా ప్రార్థన పోతే ఆయన కూడా పరలోకానికి వస్తాడు అన్నయ్య, నువ్వు చెప్పాలి అంటే దైవజనుడు పోయి, ఏమయ్యా వారిద్దరూ ఎంతో భక్తిగా దేవుని సన్నిధికి వస్తున్నారు, నువ్వు కూడా ప్రార్థనకు రాయ్యా అంటే వదిలేసా అని పోకరించి కొన్నాళ్ళకి ఏమైంది, ఆయనకి పక్షవాతం వచ్చింది. అందుకు మా బాబురావు ఉన్నాడేమో నన్ను గురించి చెబుతాడేమో మా నాన్న అనుకుంటాడు. ఆయనకి ఏమొచ్చింది, పక్షవాతం వచ్చింది. ఈ చెయ్యి ఎట్టుపోయింది, కాలు ఎట్టుపోయింది. నేను పాటలు కొత్తా, తర్వాత పాఠం చేయండి, స్వచ్ఛత కలగాలి అంటున్నాడట. ఎప్పుడు నీవు ముందు చెబితే ఏమన్నాడు, వినుబుద్ధి వినాలి. దైవజనుడు చెప్పిన మాటలు వినలా, తిరస్కరించాడు, పక్షవాతం వచ్చింది. ఇప్పుడు నేనొత్తా ప్రార్థనకి నాకు స్వస్థత కలగాలి, మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎప్పుడు తడిసినాక గుడిసి కప్పటం మంచిది. ముందుగా దేవుని వాక్యము దైవజనుడి నుంచి బోధించినప్పుడు లోబడి దేవుని మాటలు వింటే ఇది మనం కూడా హెచ్చరికే, మనం ఇంటికాడ ఉన్న యజమానులు కూడా హెచ్చరికే. ఎంతో నిరాకరిస్తున్నారు. ఏక మాత్రం వచ్చి మా ఆయన జగన్ ప్రార్థన చేయ్యా, మా ఆయన కాలు నొప్పుకుని ప్రార్థన చేయ్యా, ఇక్కడ ప్రార్థన చేస్తే పరలోకి పోతాడా? ప్రార్థన చేసినంత మంది పరలోకి వస్తాడా? మనతోటి రాడు. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో ఆయన పాలు పొంది ఆయన రక్తంలో కడగబడితే నువ్వు పవిత్రుడిగా ఉంటే అప్పుడు వస్తావు పరలోకానికి. ప్రార్థన చేసినంత మాత్రాన దైవజనుడు వచ్చి ప్రార్థన, సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తే పరలోకానికి రాడు. అసలు స్వస్థతే కలగదు. ఎట్లా కలిగింది? నువ్వు పొగులు మొత్తం చేసేదేమో పాపక్రియలు, పాప పనులు, తాగుడు అన్నిటికీ బానిస అయ్యి బాగలేనప్పుడు ప్రార్థన చేయమంటే ఎట్లా? మనం చదువుతాం పత్రికల్లో, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వచ్ఛత విశ్వాసంతో చేయాలి ప్రార్థన. వినుబుద్ధి పుట్టించాడు. వినాలి, ఒక మాట కాకపోతే ఒక మాట అయినా వినాలి. చేస్తున్నారా? యజమానుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? నిర్ధారణ చేసిన నాడించి ఏడపడంలో బాగులాడే కానీ యజమానుడు ఏడున్నాడా ఏంటయ్యా ఇది ఇటు దారితే అంటే ఈరోజు చెప్తున్నారా? రోజు టీకి పోతుంటే వాడికి చీరు కొట్టు పెడితే ఆ కొట్టుకాడుకు పలహారం ఉంటుంది సాయంత్రం 4 గంటల నుంచి. చెప్తున్నారా భక్తులకి? వినుబుద్ధి ఉన్నారా? వినాలి. భర్త భార్య మాట వినాలి, భార్య భర్త మాట వినాలి. అప్పుడే జీవితాలు బాగుంటాయి. వినుబుద్ధి. సరే, ముందుకెళ్దాం. ఇంకొక బుద్ధి ఉంది, చూద్దామా? సమయాలు మొదటి గ్రంథము, సమయాలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. అధ్యాయము మొదటి సమయాలు గ్రంథము. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున
నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేసి చాలు. ఏం బుద్ధి ఇది? ఉపకార బుద్ధి. చేస్తున్నారా ఎవరికైనా ఉపకార బుద్ధి? ఎవరైనా చేస్తున్నారా ఉపకార బుద్ధి? ఈ దావీదు సౌలు రాజు తరుముతూ సౌలు రాజు దావీదు గృహలో ఉన్నాడని తెలుసుకొని 3000 మంది సైన్యాన్ని ఎండబెట్టుకొని, అక్కడ మనం చదివితే ఉన్నాయి, 3000 మందిని సైన్యాన్ని ఎండబెట్టుకొని దావీదు ఎత్తుకటానికి పోతే ప్రొద్దు కింది దావీదు కనపడలేదు. విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఒక మైదానంలో 3000 మంది పూనుకొని ఉన్నప్పుడు దావీదు చూసి, సౌలు రాజు ఎందుకు వచ్చాడు? దావీదును చంపాలని వచ్చాడు. దావీదును చంపడానికి వచ్చాడు. దావీదు దొరుకుంటే చంపేసేవాడు, కానీ చంపలేడే. దావీదు ఎలాంటి వాడు? బలాఢ్యుడు కదా, అది సౌలుకు తెలుసు. 6 జానుడు గొలియాతునే ఎదిరించి చంపినవాడు, తెగ నరికినవాడు దావీదు. ఆ భయం ఉంది కడుపులో, కానీ కడుపులో వేరే ఉంది, పాపం ఉంది. దావీదు వచ్చాడు, నిద్రపోతూ ఉన్నారు. వారు కట్టుకున్న వస్త్రపు చెంబులను కోసుకొని పోయాడు. లేచి చూసేసరికి వారి వస్త్రాలు కోసి ఉన్నాయి. దావీదు కోసి దూరంగా పోయి కేకలు వేశాడు. లేచాడు, చూశాడు. అప్పుడు అంటున్నాడు, ఏమన్నాడా? నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిమంతుడివి. ఎవరు నీతిమంతుడు? ఉపకారం చేసి చంపలా, శత్రువులు చంపాలి కదా. నిన్ను నేను చంపడానికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నన్ను చంపుతాడు కావాలని ముందుగానే చంపుతావు. కానీ దావీదు రాకుండా చేయగా ఉపకారము చేశాడు. అందుకే నేను నీ చంపాలని వచ్చానయ్యా, కానీ నీవు నన్ను చంపక నీవు విడిచిపెట్టావు. నీ బుద్ధి మంచిదయ్యా, నీకు ఉపకార బుద్ధి, నువ్వు ఉపకారం చేసేవాడు, నాకంటే నీవు నీతిమంతుడవి. మనము విను బుద్ధి ఉండాలన్నమాట, వినాలి. పొలంలో ఇద్దరు సహవాసం కలిసి పొలంలో మనం ఇంతకుముందు కొనుగోలు చేసుకోవడానికి వెళ్ళారు కళ్ళకి. ఒక ఆమెకేమో అత్త భయం లేదు, ఏమీ లేదు, అత్త అంటే లెక్కలేదు. ఒక ఆమెకేమో అత్త అంటే భయం. ఇద్దరు కందులు కళ్ళనికి పోయారు. కందులు చేసుకుంటుంటే, హలో, ఈరోజు నజరేతు ప్రార్థనా మందిరంలో దైవజనులు వస్తున్నారు, చక్కని సువర్తమానము వినపడుతున్నది. ప్రియమైన సహోదరులారా, గ్రామస్తులారా, అందరూ పెందల కాడే మీ పనులు ముగించుకుని ఒక ప్రకటన మైకులో వినపడింది. ఆ ద్వారా ఎక్కడో అటు కూర్చొని ఉన్నారు. ఎన్నారు ఇద్దరు. ఈ అత్తని భయం లేని అన్న ఆమె, అమ్మాయి నేను మీటింగ్ పోతున్నాను, వస్తావా అని. నేను రానమ్మా, మా అత్త పడుతుంది, నన్ను మా అత్త పెడతాది, నేను రానమ్మా. సరే నువ్వు చేసుకో, నేను పోతానా అని అదరా బదరా వచ్చింది. ఆంధ్రా ఎడేసింది, చక్కగా బైబిల్ తీసుకుంది, వచ్చింది. ఈ వచ్చిన కాడి నుంచి ఆమె ఒకే దిగులు. దేనికి? నేను పోలేకపోతుంది, ప్రభు మాట ఇవ్వలేకపోతుంది అని ఎంతో రోదన వేదన, కళ్ళం చేయలేదు, కూర్చొని దిగులు పడుతూ వేదన పడుతూ ఉంది. ఈమె వచ్చింది, బైబిల్ తీసుకొని వచ్చింది, బైబిల్ ముందు పెట్టుకుంది. ఈ దైవజనుడు మాటలు ఎడిపోయినాయో, ఎక్కడ పోయినా అది అక్కడ ఉంది, ఆ కందులంది అదే చేసుకుంటుందేమో, అవన్నీ అదే తెచ్చుకుంటుందేమో, మొత్తం చేసుకుని వచ్చిందేమో, నా ఉంచదేమో,
ఈ వేదనతోటి వచ్చి కూకుందే కానీ దేశం అంతా ఎక్కడ ఉంది? కలవలో ఉంది. ఆమె దేశం ఎక్కడుంది? నేను ప్రభు సన్నిధికి పోలేకపోతేనే, వెళ్ళలేకపోతేనే, మొత్తం ఇంటికి పోతే, ఊరికి పోతే మనసులో వేదన పడుతూ ఈమొచ్చి అది అక్కడే ఉంది, కొందరంటే అదే చేసుకున్నది, నాకేం ఉంచదు కావాలా. చంచల బుద్ధి, వినుబుద్ధి లేదు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నాక దేవుని మాట మనసులో లేకుండా ఎక్కడో ఆలోచించి ఇంటికాడ అది ఉంది, ఆడది ఉంది, ఏడది ఉంది అని చెప్తే అది వినుబుద్ధే? దేవుని మాటలు నీలో ఉన్నాయా? కార్యం చేస్తాయా? ఆ మాటలు ఉన్నప్పుడే కృతజ్ఞత బుద్ధి మనలో ఉంటుంది. పుట్టిస్తాడు దేవుడు. ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో ఆ కృతజ్ఞత బుద్ధి మనలో ఉంటుంది. చంచల బుద్ధి, విరోధ బుద్ధి, కలహ బుద్ధి అయ్యి మనకి ఉండకూడదు. మనకి ఏ బుద్ధులు ఉండాలండి? వినుబుద్ధి ఉండాలి, కృతజ్ఞత బుద్ధి ఉండాలి, ఉపకార బుద్ధి ఉండాలి. ఉపకార బుద్ధి అంటే అర్థమవుతుందా? ఎంగిల్ చేతితో కూడా కాకిరీకరించినట్టు కొంతమంది. ఉపకారం చేస్తున్నావా? ఎవరికన్నా ఏదైనా అడిగింది పెడుతున్నావా? ఇస్తున్నావా? ప్రభు అన్నాడు, నా నిమిత్తము ఎవరైనా నీ ఇంటికి నాకు ఏమన్నాడు? నాకు చలివేసినప్పుడు నాకు కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చివి, నాకు తినడానికి అన్నము పెడితివి, నన్ను ఆదరిస్తేవి, వాక్యంలో ఉన్నది అన్నప్పుడు నేను ఎప్పుడు పెట్టాను ప్రభా, నేను ఎప్పుడు పుట్టించాను ప్రభా పెట్టాను? నా నామము నా దాసుడు వచ్చినప్పుడు వాడికి పెట్టినప్పుడు అది నాకు పెట్టినట్టే కదా. నా నామమున నీ ఇంటికి వచ్చి దాసుడు దేహేని అడిగినప్పుడు నువ్వు వస్త్రం ఇచ్చావు, అన్నం పెట్టావు, ఇవన్నీ చేసావు కదా. అది నాకు చేసినట్టు కాదా? ఉపకార బుద్ధి. టైం ఒకటైనది. చంచల బుద్ధి ఉండకూడదు, అసూయ చేతలో ఉండకూడదు, అసూయ బుద్ధి ఉండకూడదు, కలహ బుద్ధి ఉండకూడదు, కలహం ఉండకూడదు. దేవుని పిల్లల్లో కలహం ఉండకూడదు. విరోధ బుద్ధి కూడా ఉండదు, విరోధంగా ఉండకూడదు. బైబిల్ తేటగా చెబుతుంది. మంచి బుద్ధి గల పేతురు పత్రికలో ఉంది కదా, స్వస్థ బుద్ధి గల వారై మెలకుగా ఉండండి. దేనికి? ప్రార్థన అన్నిటి అంతము సమీపముగా ఉన్నది. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మరి ఇందులో మంచి బుద్ధి గలవారు ఎంతమంది? మంచి బుద్ధి బుద్ధి గల కన్యవా, బుద్ధి లేని కన్యవా, బుద్ధి లేకపోయినా వదిలివేయబడేదవు. యేసు ప్రభువు రాకడా ఏ వేళ వచ్చునో, యేసు వాక్య జనముతో ఏ మరకయుందుము. ఆ వాక్యముతో మనం ఏం చేయాలి? ఏ మరక ఉండాలి. ఎందుకు? అనేది అంతము సమీపంగా ఉన్నది. మీరు స్వస్థ బుద్ధి గలవారే ఉన్నారు. అలా బుద్ధి లేకపోయినా, చంచల బుద్ధి ఉన్నా, విరోధ బుద్ధి ఉన్నా, కలహ బుద్ధి ఉన్నా, ఒకనొక టైం మనకు తీర్పు ఉన్నది. ఎక్కడ? అలోకములో. ఏం తీర్పు అది? ధవళాధిపతిగా ప్రభు యేసు శిలువ ధరలో ఉన్న ప్రజల తరలిరాగా. ఏమవుతుంది? ఆడ సంజాయితీ లేదు, ఆడ క్షమాపణ లేదు. అందుకే చెప్తున్నాడు, ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసేనొక రోజు నీకుందని తెలుసా, దైవ త్రాసులో
నీవు తేలికై పోతువా. దైవత్రాసులో తోస్తాడట. దేన్ని బట్టి తేలికైపోతాం? విశ్వాసంలో మనము నిలకడగా లేకపోతే తేలిక. ఆ దైవత్రాసులో చూసినప్పుడు తేలికైపోతే ఆ క్షమాపణకి బుద్ధులకు కలిగినప్పుడు, అయ్యా నీ నామము మేము అవి చేసాము ఇవి చేసాము, అయ్యో ఎన్నో చేసాం ప్రభు అంటే, అక్రమం చేయమన్నారా మీరెవరు? నేను ఎరుగునా తలిపేశాడు. 10 మంది కన్యకులు ఉన్నారు, 5 లోపల పోయారు, 5 బయట నిలబడ్డారు. ఎందుకు? వారి సింజలలో నూనె లేదు, వారి హృదయంలో విశ్వాసము లేదు, నిరీక్షణ లేదు. వారిలో ఏముంది? కళాబుద్ధి, విరోధ బుద్ధి అన్నీ ఉన్నాయి. అందుకే తలుపు వేసి, అక్రమం చేయవారులారా వెళ్ళిపోండి, మీరు మిమ్మల్ని నేను ఎరగను అన్నాడు. సరే ప్రియులారా, చెప్పుకుని పోతే చాలా ఉంటాయి ఈ వాక్యములో. మనము మంచి బుద్ధి గలవారమై, స్వంత బుద్ధి గలవారమై, కృతజ్ఞతా బుద్ధి గలవారమై, వినుబుద్ధి గలవారమై, ఉపకార బుద్ధి వినాలి, ఉపకారం చేయాలి, స్వంత బుద్ధి ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే ఒకనొక టైమున ఆ దైవత్రాసులో చూసినప్పుడు మనం తేలిగ్గా కాకుండా, విశ్వాసం ఎంతైతే ఉండదు అంత బరువుగా ఉంటుందని దాని అర్థము. అలాగూ జీవించాలని, మనం అలాగూ ప్రభు సన్నిధిలో ఒకనొక టైంలో మనమందరము ఆ పరలోకంలో మనమందరము ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంగా ఉండాలని ప్రభు మనం చేస్తుంది. దేవుడి వాక్యం నిమిత్తమై జీవించునుగాక. ప్రకటన ఏమైనా ఉంటే చేస్తారా అబ్బాయి? హైదరాబాద్